ఒక్క ఎగ్గాడ. ఆమెను మాత్రం నేను ఒక్కనాడు కూడా పరుషంగా పలకను, తిట్టను, తప్పులు పట్టుకోను. దానికి ఇంపు మిగులంగా వర్తింతునిది నిజంబు. దానికి ఎప్పటికప్పుడు మనస్సుకు ఆనందం కలిగేలా ప్రవర్తిస్తాను, మంచి మాటలు మాట్లాడతాను. కాఫీ తాగుతావా, పాలు తాగుతావా అని ప్రేమగా పలకరించి నేనే చాకరీ చేస్తాను. అలా ఉన్నప్పటికీ భార్యని ప్రేమించటమే భర్త కర్తవ్యం కదా మహారాజా. కాబట్టి నా భార్యని నేను ఎంత ప్రేమిస్తూ ఉంటాను అనగానే మహారాజు గారు నెత్తి నోరు బాదుకుని ఇక్కడ ఒక మాట చెప్పాడండి. ఆ మహీపతి గర్హించుతూ అన్నాడు ఆయన. అంటే ఎంత మండిపోయిందో ఆయనకి. నెత్తి నోరు పట్టుకుని అసహ్యించుకుని, ఏమయ్యా నీకేమైనా పిచ్చ లేక వెర్రే, అసలు నువ్వు మనిషివేనా? నీవు నీ భార్య గురించి చెబుతున్న విషయాలు వింటూ ఉంటే నా శరీరం అంతా వణికిపోతోంది, విషం తాగినట్టుంది ఆ విషయాలు వింటే. చాలు చాలు చెప్పకు, చాలు చెప్పకు, నీగా ఆలేటికి మేది నీ సురాధిప, ఏ నుండాలి చేసేద చేకొనుము, ఆలు సుఖార్థంబో వేదనార్థమో చెప్పుమా. చాలు చాలు, ఛీ, ఇటువంటి దౌర్భాగ్యురాలి భార్య గురించి ఏడుస్తావా? నీకేమైనా బుర్రున్నదా లేదా? ఎందుకయ్యా ఈ పెళ్ళాం? పెళ్ళాం అంటే భర్తకు ఆనందం కలిగించాలి, సుఖం ఇవ్వాలి. శరీరం బాగా లేకపోయినా పర్వాలేదు, మనస్సు బాగుండాలి. మనస్సులో మంచితనం లేక, శరీరంలో సౌందర్యం లేక, ఇటు మానసిక వికారం శారీరక వికారంతో నిరంతరం భర్తకి నానా బాధన కలిగించే, నానా యాతన కలిగించే, నానా రకాలుగా ఇబ్బందులు కలిగించే ఇలాంటి పెళ్ళాన్ని తక్షణం అడవిలో విడిచిపెట్టాలి, ఇంకో అందమైన దాన్ని చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఆ పెళ్ళాన్ని వదిలి నువ్వు అను. మా దగ్గర చాలామంది ఉన్నారు మహానుభావులు. అలాంటి వాళ్ళల్లో ఒక మంచి పండితుడిని అడిగి అతని కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు కుర్రాడివి, ఇంత చేసి 25-30 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాడివి, నువ్వు అను. బంగారం లాంటి భార్యలు దొరుకుతారు. నీ అందం ఎక్కడా, ఆవిడ చందం ఎక్కడా? కోరుకో ఎటువంటిది కావాలో. భార్య అంటే సుఖం కోసమా వేదనార్థమో చెప్పుమా అన్నాడు. బాధ కోసమా? చిచ్చి, ఇలా బాధ పెట్టే ఆవిడ్ని విడిచిపెట్టేయాలి అనగానే ఆయన నవ్వెట్ట. నవ్వుతావేటయ్యా ఇంకాను? సతికి రూపెంత కలిగిన చాలు విప్రవర్య, శీలంబయక్కుడు వలయు కలుగా. భార్యకి రూపం గురించి ఎప్పుడు పట్టించుకోకూడదు. భార్య ఎలా అయినా ఉండొచ్చు కాక, ఎందుకంటే భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కో రకమైన ఆకారం ఇస్తాడు. ఆకారం వికారంగా ఉండవచ్చు కాక, కానీ ప్రవర్తన ముఖ్యం. భార్య ఆకారంలోనూ బాగా లేక గయ్యాళి అయి నిత్యం భర్తని వేధించుకు తింటూ ఉంటే, కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే, వంట చేయపెట్టకపోతే, వంట చేసి పెట్టక ఇల్లంతా పెంట చేసి తంటా తెచ్చిపెడుతూ ఉంటే అటువంటి దాన్ని వెంటనే గెంటెయ్యాలి. అటువంటి దాంతో యావజ్జీవితం కాపరం చేయడం ఉందే మంట పక్కన కూర్చుని పడుకోవడం వంటిది. చిచ్చి చిచ్చి వద్దు. గయ్యాళి అయిన భార్యని విడిచిపెట్టి కాస్త మంచి ఆవిడ చేసుకో. అందం పక్కన పెట్టు, మనస్సు మాత్రం బాగుండాలి. ఏమంటావు? ఇంకా ఏమన్నాడు పైగా, అటువంటి వెలదిని వేయు విధంబుల విడువ వలయు. ఎన్ని రకాలుగా చూసినా దాన్ని విడిచిపెట్టాలి. ఏ కోణంలోనూ నువ్వు చెప్పిన ఆవిడ దగ్గర నీకు భార్యగా ఉండే అర్హత కనపడడం లేదు. అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, మా ఆవిడికి నాకు పెళ్ళి బోల్డేళ్ళు అయ్యింది. ఇన్నేళ్లలో మా ఆవిడ గురించి నేను ఒక్క ముక్కనలా. నేనే మా ఆవిడని ఏమనకపోతే నువ్వెందుకయ్యా అండం? నాకు లేనిది నీకెందుకు? కందకి లేని దొరద కత్తికెందుకు అన్నారు. అబ్బాయి నీకెందుకు? కత్తిపేట ఉంది, కత్తిపేటతో కందను కోసిన వెంటనే కత్తికి కూడా దొరద వచ్చిందిట. వెంటనే కందతో కందా నీ బొంద ఇంత దొరదగా ఉంది ఏమిటంటే, ఇంతకాలం నా దొరదతో నేను పడుతున్నాను, నీకెందుకు బాధ మధ్యలో అందిట. కాబట్టి దానికి లేని దొరద దీనికెందుకు? అలాగ నాకు లేని బాధ నీకెందుకు? నువ్వు రాజువి, వేదమంత్రాలు చదువుకున్నవాడివే కదా. నువ్వేమన్నావు పెళ్లి చేసుకునేటప్పుడు? అటు సూర్యుడు ఇటు పడిచినా సరే నిన్ను విడిచిపెట్టను అన్నావు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరితవ్యం అని మహాత్ములైన పురోహితులు మంత్రం చెబుతూ ఉంటే ఆయన వెంటనే ఏం చెప్పాలి? నాతి చరామి నా అతిచరామి, నిన్ను విడిచిపెట్టను. అతిచరామి అంటే విడిచిపెడతాను, నా అతిచరామి విడిచిపెట్టను అని శపథం చేశావు. ఒకసారి మంత్రపూర్వకముగా ఓ స్త్రీమూర్తి నిన్ను స్వీకరిస్తున్నాను, నిన్ను నేను విడిచి వెళ్ళను అని ఒట్టు పెట్టుకున్నాక, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాక తొందరపడి విడిచిపెడతామా? విడిచిపెట్టడానికి ఎన్నో కారణములు కావాలి. అకారణంగా విడిచిపెట్టకూడదు. భర్త భార్యని జాగ్రత్తగా రక్షించాలి. భరించేవాడు కాబట్టి ఈతండి భర్త అన్నారు. కష్టాలలో నష్టాలలో అన్ని వేళలా తన భార్యని తనతో సమానంగా చూసుకోవాలి.
భార్య ఒక్కొక్కప్పుడు అనుకూలవతిగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు అననుకూలవతిగా ఉండవచ్చుగాక. ఆమెను సరి అయిన మార్గంలో పెట్టుకోవాలి. పైగా భార్యావిహీన పశుభి సమాన అని శాస్త్రం. భార్యావిహీనుడు అంటే భార్య బతికుండగా ఆవిడ్ని విడిచిపెట్టినవాడు అని అర్థం. భార్యావిహీనుడు అంటే వాడు చచ్చిపోయిన వాళ్ళకి లెక్క అది. భార్య బ్రతికొండగా ఆమెను అన్యాయంగా విడిచిపెట్టినటువంటి దుర్మార్గుడు పశువుతో సమానుడు. అతడు యజ్ఞములు చేయడానికి పనికిరాడు, దాన ధర్మాలకి పనికిరాడు, అన్నం భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి పనికిరాడు, తినడానికి పనికిరాడు. వర్ణసంకరం అవుతుంది అప్పుడు అటువంటి వాడి కొంప. దానివల్ల పితృదేవతలు స్వర్గం విడిచిపెట్టి అధోగతుల పాలవుతారు. ఇవన్నీ నీకు చెబుతున్నాను. ఎంత కురూపి అయినా, ఎంత నీచురాలైనా భార్యని విడిచిపెట్టిన దుర్మార్గుడికి ఎన్నో కార్యక్రమాలు చేయటానికి అర్హత ఉండదు, నరకానికి పోతాడు. అందుకనే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ మాత్రం తెలివితేటలు లేక కాదు, నీ చదువు నాకు రాక కాదు, మహాపాండిత్యంతో మంత్రశాస్త్రాలు నాకు పోసిన పట్టిన నేను ఆ భార్యని నాకు తెమ్మని అడగడానికి గల కారణం ఆమె లేకపోవటం వల్ల 5 రోజుల నుంచి నేను యజ్ఞములు చేయలేకపోవడమే. ఆమె లేదు, యజ్ఞాలు చేయలేకపోతున్నాను. ఆమె లేదు, కొన్ని నైవేద్యాలకు పనికిరాను. ఆమె లేదు, దేవతార్చనకి నేను పనికిరాను. భార్య ఉంటేనే ఈ పనులు చేయాలట, భార్య లేకపోతే కొన్ని పనులు చేయకూడదు. కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు. ఆవిడ్ని నాకు అప్పగించనగానే ఈయనకి గుండెల్లో బాణం దిగినట్టయింది. కొంపతీసి వీడు నా భార్య నేను అడవిలో విడిచిపెట్టానని తెలిసి దెప్పడానికి వచ్చాడా అనిపించిందిట. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం అయితే ఆయన భార్య తన భార్య కంటే 1,000,000 రెట్లు భయంకరం. కనీసం తన భార్య అందంగా ఉంది, మరీ బతిమాలితే కోపం వచ్చి గ్లాసుతో కొట్టింది. కానీ అంత పూర్వం కర్రముట్టు పెత్తనాలు లేవు, అంటే కర్రతో కొట్టడం చేత్తో కొట్టడం లేదు. ఇప్పుడు ఇంకా ఏదో ఒక్కసారి గ్లాసుతో కొట్టింది తప్ప అంత పూర్వం తను కొట్టలేదు. కొంచెం తిట్టినా ఆవిడ అందగత్తి. ఆవిడ కొడితేనే అడవిలో విడిచిపెట్టా. ఈయన భార్య చూస్తే మహాభయంకరంగా ఉందంటాడు, చింతబరికలతో కొడుతుందట. వారానికోసారి 7 చింతబరికలతో ఒకేసారి బాధిందిట ఆయన్ని. అవన్నీ చెప్పుకొస్తున్నాడు ఆయన. ఇక రూపం చూస్తే భయంకరం. ఇటువంటి ఆవిడ తప్పిపోతే నాకు ఆ భార్య కావాలి, ఆ భార్య కావాలి, ఆవిడ లేకపోతే నేను యజ్ఞానికి పనికిరాను, సంధ్యావందనానికి పనికిరాను అంటున్నాడు ఆయన. సర్లే, నన్ను తెప్పడానికైతే ప్రత్యేకంగా భార్య పోయిందని ఎందుకు చెబుతాడు? ఎక్కడో ఏదో జరుగుతోంది, ఎందుకో భగవంతుడు నన్ను వీడి రూపంలో పరీక్షిస్తున్నాడు అనుకుని కొంచెం చివుక్కుమంటూ ఉండగా మనస్సు, మహాత్మా నువ్వు చెప్పిన లక్షణాలు ఈ ప్రపంచంలో ఎక్కడో కానీ కనపడవు గనక నీ భార్య ఎక్కడ కనపడినా నేను గుర్తించగలుగుతాను. ఆవిడ్ని వెతికి పట్టుకుని నాతో పాటు రథం ఎక్కించి ఇక్కడికి తీసుకొస్తాను అని ఆయన్ని పంపేసి ఒక అద్భుత రథం ఎక్కి ఒంటరిగా, ఆయన మహాపరాక్రమవంతుడు గనక ఒంటరిగా ఒక రథం ఎక్కి బయలుదేరాడు. ఈ భూమండలం అంతా తెగ తిరగడం మొదలెట్టాడు. ఎన్నో అడవులు తిరిగాడు. తిరుగుతూ ఒక తపోవనం చేరాడు. 3 రోజులు తిరిగి మూడవ నాడు మధ్యాహ్న సమయానికి భోజన సమయానికి ఒక కేకారణ్యం ప్రవేశించాడు. ఆ కేకారణ్యంలో తపస్సు చేసుకునే ఋషులు ఆశ్రమాలు కట్టుకున్నారు. అందులో కొంచెం బాగా కనపడినటువంటి ఒక ఆశ్రమం ఈయన్ని ఆకర్షించింది. ఆ ఆశ్రమం అంతా పూర్తిగా జమ్ము అని పేరు కలిగిన గడ్డితో నెయ్యబడింది. దానికి మల్లె తీగలు పాకుతున్నాయి దాని మీదకి. ఆ ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వాతావరణం బాగుంది. ఈ ఆశ్రమానికి ఎదురుగుండా ఒక యజ్ఞగుండం ఉంది. ఆ యజ్ఞగుండంలోంచి ఇంకా కొంచెం పొగొస్తుందంటే కాసేపటి క్రితమే అందులో పూర్ణాహుతి అయిందనమాట. అందులోంచి పొగొస్తుంది. ఆ ఆశ్రమం దగ్గర దూరంగా రథమాపి కాళ్ళు చేతులు కడుక్కుని నడుచుకుంటూ ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ ఆశ్రమంలో ఒక మహర్షి కనిపించాడు. ఆ మహర్షి దూరం నుంచే చూచి, ఓహో మనువంశ సంభూతుడు, ఉత్తముడు, అనుత్తముడు ఇతడు, అంటే ఉత్తమోత్తముడు, ఈయన ఇక్కడికి వస్తున్నాడు అని ఎదురేగి పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత శిష్యుడికేసి తిరిగి అర్ఘ్యం పాద్యం తేరా శిష్య అన్నట్ట. అప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడు, గురువు గారికేసి చూసి, ఇతనికి తెమ్మర్ఘ్యం నతడల్లన గురునితో మహాత్మా అర్ఘ్యం బెతనికి దాతవ్యం బే మతి పరికిల్చి నను పనుపు మహిత విచారా. మహాత్ముడు నువ్వు భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన వాడివి, అందువల్ల కొంచెం ఆలోచించి చెప్పు గురుదేవా. ఈ మహారాజు గారికి ఆసనమిచ్చావు, అది ధర్మమే. అర్ఘ్యం పాద్యం తెమ్మంటున్నావు, కాళ్ళు కడుక్కునే నీళ్లు, తాగే నీళ్లు, గౌరవానికి పనికొచ్చేటటువంటి వస్తువులు తెమ్మంటున్నావు. ఈతడు అర్ఘ్యపాద్యములకు అర్హుడా కాదా ఒక్కసారి ఆలోచించి నీ దివ్య దృష్టితో పరికించి చెప్పన్నట శిష్యుడు.
వెంటనే ఆయన కళ్ళు మూసుకుని నువ్వు లోపలికి వెళ్ళు అన్నట్ట. శిష్యుడు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాజుగారు ఆయన కూర్చోబెట్టి అన్నాడు, మహారాజా, ఆరోగ్యం బాగున్నదా? రాజ్యంలో ప్రజలంతా కుశలంగా ఉన్నారా? ప్రజలు కప్పం కొడుతున్నారా? సకాలంలో రాజ్యంలో వర్షాలు కురుస్తున్నాయా? పంటలు పండుతున్నాయా? పౌరులంతా ఒకరితో ఒకరు విరోధం లేకుండా ఐకమత్యంతో ఉంటున్నారా? మహాత్ముల్ని, సాధువుల్ని నగరం నుంచి బహిష్కరించటం లేదు కదా? ఎక్కడైనా రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టేటటువంటి నాస్తికులు పెరుగుతున్నారా? కుల, మతం, ప్రాంతం అనే భేదంతో ప్రజలు పరస్పరం విరోధించడం లేదు కదా అని అడిగితే, ఏం చెప్పమంటారండి, నేను ఒక గొప్ప పని మీద బయలుదేరాను. ఎవడో ఒక విప్రుడు నా దగ్గరకు వచ్చాడు. ఆయనకు ఒక భార్య ఉందట, ఆవిడ భయంకరంగా ఉంటుందట. ఇంట్లో ఉండగా రాత్రికి రాత్రి వేసిన తలుపు వేసినది ఉండగానే మొత్తం ఆవిడ ఎవరో ఎత్తుకుపోయారట. ఆమెను వెతుక్కుంటూ 3 రోజులుగా రథమెక్కి ఈ భూమండలం పరిభ్రమిస్తూ ఇక్కడికి వచ్చాను. ఆ విప్రసతి కోసం వచ్చిన నాకు నీరసం వచ్చి ఆతిథ్యం మీరు ఇస్తారేమోనని ఇక్కడికి వచ్చాను. అదో పక్కన పెట్టండి. ఇప్పుడు నన్ను ఇంకొక సందేహం పట్టి దొలుస్తోంది. నా హృదయంలో మరో సందేహం చేరింది. ఆ సందేహం నా మనస్సుని పట్టి పీడిస్తోంది. ఇందాక నేను రాగానే మీ శిష్యుడికేసి తిరిగారు మీరు. తిరిగి ఈ మహారాజు గారికి అర్ఘ్యము పాద్యము తెమ్మన్నారు. అప్పుడు ఆ శిష్యుడు, ఈతడు అర్ఘ్యమునకు అర్హుడా అన్నాడు. అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని అతన్ని లోపలికి పొమ్మన్నావు. మనువంశంలో పుట్టిన నేను ధ్రువుడంతటి వాడి సోదరుణ్ణి, ధర్మబద్ధంగా పరిపాలన చేసేవాణ్ణి, ఆత్మస్థుతి చేసుకోకూడదు కాబట్టి చెబుతున్నానయ్యా ఋషీశ్వర, నేనెప్పుడు అధర్మపురుణ్ణి కాను. అటువంటి ధర్మమూర్తినైన నేను నీవిచ్చే అర్ఘ్యమును పొందడానికి అర్హుణ్ణి కాదా? ఎందుకని ఆయన అన్నాడు, నువ్వు అతన్ని పొమ్మన్నావు, నాకెందుకు అర్ఘ్యం ఇవ్వలేదు అనగానే అప్పుడు ఆయన అన్నాడు, నా శిష్యుడు నాకంటే గొప్పవాడే బాబు, గురువును మించిన శిష్యుడు. గురువుగారు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూడగలిగే విషయాన్ని దివ్య దృష్టి అక్కర్లేకుండా మా శిష్యుడు కనిపెట్టగలడు. కారణం తెలిసిన, మా శిష్యుడికి ఉన్న గురుభక్తి. గురువుగారి మీద భక్తి ఉంటేట గురువుగారి కంటే ఎక్కువ శక్తులు వస్తాయట. గురువుగారు కళ్ళు మూసుకుంటే చెప్పగలడట. ఇక్కడ విషయం తెలుస్తుందిగా మీకు. గురువుగారు ఏం జరిగిందో ఏం జరగాలో ఎవడేమిటో తెలియాలంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే, ఓహో ఇతడు ఫలానా ఊరు నుంచి వచ్చాడు, వీడికి జాతక రహస్యం ఇలా ఉంది, వీడికి కష్టం ఉంది, వీడికి నష్టం ఉందని తెలుస్తుంది. అది గురువుగారి శక్తి. కానీ ఆయన శిష్యుడు, ఆయన కళ్ళు మూసుకోక్కర్లా, ఎవడన్నా చూడగానే వాడెవడో ఏమిటో, వాడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో అన్నీ చెప్పగలడట. ఇతనికి శిష్యుడికి ఆ శక్తి ఎలా వచ్చింది? గురువుగారంత మంత్రవేత్త ఏం కాదు ఇతడు. అయినా శిష్యుడికి ఎక్కువ శక్తి ఎందుకు వచ్చిందంటే, గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని గురువుగారి మీద భక్తితో చెప్పించటం వల్ల, గురువుగారు ఏం చెబితే అది చేయటం వల్ల, గురువుగారికి నిత్యం సేవ చేయటం వల్ల ఇంత శక్తి అతనికి వచ్చిందిట. ఇప్పుడు ఆలోచించండి, మంత్రశక్తి గొప్పదా, గురుభక్తి గొప్పదా? గురుభక్తి. గురుభక్తితో మంత్రవేత్తల్ని మించిపోయాడు, గురువుని మించాడు ఆయన. అలాంటి గురువును మించిన శిష్యులు కావాలంటే మనం కూడా అంత గురుభక్తి కావాలట. అందువల్ల సకల మంత్రములను అనుష్ఠానం చెయ్యడం ఒకెత్తు, ఆ మంత్రానుష్ఠానం కంటే నమ్మిన ఒక గురువుని యావజ్జీవితం భక్తితో పూజించడం ఒక ఎత్తు. ఒక్కసారి గురువుపదేశం పొందామంటే ఆ గురువు నిత్యం మన మనస్సులో హత్తుకుపోవాలి. ఆ గురు చరణముల మీద గాఢమైన భక్తి ఉండాలి. వాడు తొందరగా సంసార విముక్తి పొందుతాడు, సకల మంత్రశక్తులను పొందుతాడు, సకల శక్తులను కైవసం చేసుకుంటాడు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. అందుకే శంకరాచార్యులు వారు గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్భవముక్తగా. గురువు పాదపద్మముల మీద కఠినమైన భక్తి, గాఢమైన భక్తి, ఎప్పటికీ చెరగని భక్తి ఉంటే వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. గురుభక్తి లేకపోతే ఎన్ని మంత్రములున్నా, ఎన్ని అనుష్ఠానములు చేసినా, ఎన్ని దానములు చేసినా మనిషి తరించడు. ఈ శిష్యుడు అటువంటి వాడు. అందుకే వాడు నీవు రాగానే కళ్ళు మూసుకోకుండానే నీ పుట్టు పూర్వోత్తరాలు గ్రహించాడు. నీవు నీ భార్యని అడవిలో విడిచిపెట్టేశావు. నీ భార్య నీ మొహం మీద ద్రాక్షాపానకమున్న గ్లాసు విసిరి కొట్టింది, దాంతో నీకు గాయమయ్యింది. పానకం ద్రాక్షారసం నీ ముఖం మీద పడింది, దాంతో నీవు ఆగ్రహించావు. నీ భటుణ్ణి పిలిపించావు, ఆవిడ్ని రథమెక్కించావు, ఉత్పలారణ్యంలో ఆవిడ విడిచిపెట్టేశావు, ఆవిడ దూరంగా అడవిలో వదిలిపెట్టావు. పెళ్ళాన్ని విడిచిపెట్టినటువంటి రాజు
అర్ఘ్యపాద్యములకు అర్హుడు కాడు, యజ్ఞములకు పనికిరాడు, ధర్మ కార్యక్రమములకు పనికిరాడు, భార్యావిహీనుడికి ఈ పనులు పనికిరావు, అందుకే నువ్వు అర్ఘ్యములకు పనికిరావని మా శిష్యుడు చెప్పాడు. వెంటనే నేను కళ్ళు మూసుకుని జరిగింది గ్రహించాను, అందుకే నీకు అర్ఘ్యం ఇవ్వలేదు. ఇప్పుడు అర్థమైందా? మీ ఆవిడ్ని అడవిలో విడిచిపెట్టావుగా, ఇక నీ బతుకింతే అనగానే ఆయన తెల్లబోయి, ఇదెక్కడ గొడవ అండి, ఆవిడ ప్రతికూల దుశ్శీల, నన్ను తిడుతోంది, అసలు నన్ను పట్టించుకోవటం లేదు, అటువంటి ఆవిడ కూడా విడిచిపెట్టడం తప్పేనా అంటే తప్పే. ఆవిడ ఇంట్లోనే అట్టే పెట్టాలి, అడవిలో వదలకూడదు. నువ్వు వదలనని మంత్రపూర్వకంగా శపథం చేశావు, ఆవిడ మారేదాకా నీ ప్రయత్నం చేయాలి. నీకు అంతగా ఇష్టం లేకపోతే మాట్లాడటం, కనీసం కూడు చీర అయినా ఇచ్చి ఇంట్లో పెట్టాలి. అంటే ఏంటి? కట్టుకోవడానికి బట్ట, తినడానికి ఆహారం, ఇవి మాత్రం నువ్వు ఇవ్వవలసిందే. ఒకవేళ నువ్వు నగలు ఇవ్వకపోయినా పర్వాలా, భార్యకి కనీసపు సౌకర్యములు కల్పించవలసిన బాధ్యత భర్తదే. ఆవిడ అడవిలో విడిచిపెట్టకుండా కావాలంటే మీ ఇంట్లోనే ఉంచు. ఆవిడ మాట్లాడడానికి ఇష్టపడకపోతే మాట్లాడకుండా దూరంగా ఉండు. ఆవిడకి కావలసిన చీరలు పంపు, ఆవిడకి కావలసిన భోజనములు పంపు. అంతేగాని కోపం వచ్చింది కదా అని ఇవాళ తీసి అడవిలో వదిలేసి రేపు పొద్దున రమ్మంటే వస్తుందా అనగానే, అంతేనంటారా? అవును, ఇటువంటి అధర్మం నువ్వు చేసావు, నువ్వు రాజువి, చక్రవర్తివి, అటువంటి నువ్వే అధర్మం చేస్తే నిన్నెవరు శిక్షిస్తారు? రాజుని శిక్షించవలసిన బాధ్యత మాలాంటి గురువుల మీద ఉన్నది. ఆ విషయం నీవు ఇప్పటికే ఆ బ్రాహ్మడి ద్వారా విన్నావు కదా అనగానే సిగ్గుపడి, అవునండి, వాళ్ళ ఆవిడని ఎవరో ఎత్తుకుపోయారన్నప్పుడు ఆవిడ గురించి వర్ణించినప్పుడే నేను ఇటువంటి పెళ్ళాం, ఎందుకంటే ఆయన భార్యను విడిచిపెట్టకూడదు ఎటువంటిదైనా అని చెప్పాడు. అదే ఒక బాణమై నా గుండెల్లో గుచ్చుకుంది, ఇప్పుడు మీరు రెండో బాణం వేశారు అన్నట్ట. సిగ్గుపడ్డాడు ఆయన. ఇప్పుడు ఆ భార్యను ఏం చెయ్యాలి? ఇప్పుడు నా భార్య ఏమైంది అంటే, నీ భార్య సంగతి తర్వాత చూద్దు కానీ ఇప్పుడు నేను దెప్పడానికి మాట అనడం లేదు. నువ్వు చాలా పొరపాటు చేసావు. దేవుడి దేవల నీ భార్య నీకు లభిస్తుంది నా ఆశీర్వచనం వల్ల. నాకు ఎక్కడ ఏముందో అన్నీ తెలుసు. నీ భార్య క్షేమముగా నిన్ను తిరిగి చేరుతుంది. ఈ ఒక్క మాత్రం నేను చెబుతున్నాను, ఈ వరం ఇస్తున్నాను, ఈ మాట చెబుతున్నాను అనగానే, పోన్లండి నా భార్య నాకు దక్కుతుందన్నారు. ఇప్పుడు నేను విప్రుడి భార్యని తిరిగి ఆయనకి అందించాలి. ముందు నా కోసం వెతుక్కుంటూ వచ్చి నా భార్యను నాకెమ్మని ఎంతో వాపోయినటువంటి పరిపరి విధాలుగా ప్రార్థించినటువంటి ఆ బ్రాహ్మణోత్తముని భార్యను అప్పగించాలి. ఆయన భార్య ఆ వికృతాకారాన్ని ఎక్కడుందో చెప్పండి, చెబితే ఆవిడెక్కడుందో వెతికి పట్టుకుని ఆయనకు అప్పగించి ఆ తర్వాత నా భార్య కోసం వెతుక్కుంటానన్నాడు ఆయన. అప్పుడు చెప్పాడు ఆయన, అద్రిసుతుడు బలాకనామాసురేంద్రుడు అవ్వనితను ఉత్పలావతకాఖ్యవనమునందు కొని వచ్చి ఇడినవాడచటి కరుగుమని నతడం మునికి మ్రొక్కి ఎరదమెక్కి. నీ భార్యను నువ్వు ఏ అడవిలో విడిచిపెట్టావో అదే అడవిలో ప్రస్తుతం ఆ విప్రుడి భార్య ఉన్నది. అదేమిటది? ఉత్పలావతక అరణ్యం అంటే ఉత్పలారణ్యం. కలువ పువ్వులు, వికసించిన కలువ పువ్వులతో కూడిన చెరువులు ఎక్కువగా ఉంటాయి కనుక అరణ్యమునకు ఉత్పలారణ్యం అని పేరు. అటువంటి ఉత్పలారణ్యంలో ప్రస్తుతం నీ భార్య ఉన్నది, ఆ బ్రాహ్మడి భార్య ఉన్నది. ఆవిడ్ని ఎవరెత్తుకుపోయారో చెప్పనా? అద్రి అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు చాలా గొప్పవాడు. రాక్షసుల్లో కూడా మంచి రాక్షసులు ఉంటారండి. అందరూ పాపాత్ములు ఉంటారుగా, విభీషణుడు లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక రాక్షసుడు అద్రి అని పేరు కలిగిన వాడు ఉత్పలారణ్యంలో ఉన్న రాక్షసుల్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ అద్రికి ఇద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు పేరు బలాకుడు. ఈ బలాకుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుడు కొద్ది రోజుల క్రితం రాత్రికి రాత్రి అదృశ్య రూపంతో ఆ విప్రుడున్న మందిరంలో ప్రవేశించాడు. వాడికి అదృశ్యకరణి అని ఒక శక్తి ఉన్నది. ఆ మహామంత్రం వల్ల వాడు తలుపులు వేసినట్టున్నా లోపలికి వెళ్ళగలుగుతాడు. ఎవరినైనా పట్టుకుపోతాడు. ఘటోత్కచుడు పట్టుకుపోలా శశిరేఖని, అలా పట్టుకుపోతాడు వాడు. వాడు వచ్చి రాత్రికి రాత్రి మంచం మీద ఉన్న ఆవిడ్ని రెండు చేతులతో పట్టుకుపోయాడు. రాక్షసుడు కాబట్టే ఆవిడ మొయ్యగలిగాడు. పద్మాకర్ గారు అయితే ఏమో వస్తారు, డామ్ అంటారు. కాబట్టి ఆ మహాబలవంతుడైన వాడు తన మాయాశక్తితో రెండు చేతులతో ఎత్తుకుని పట్టుకుపోయాడు. ఉత్పలారణ్యంలో ఓ చెట్టు కింద పెట్టాడు. నువ్వు అక్కడికి వెళితే ఆవిడ్ని తీసుకోవచ్చు అనగానే, అటు మార్గం చెప్పండి అన్నట్ట. ఇదిగో ఇలా వెళ్ళాలి, ఇక్కడ ఇలా వెళ్ళాలి, ఇక్కడ మార్గం కనపడుతుంది అని గుర్తులు చెప్పి అక్కడికి వెళ్ళమనగానే ఈయన రథం తోలుకుంటూ ఈ ముని దగ్గర సెలవు తీసుకుని
ఉత్పలారణ్యం చేరాడు. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా ఆనాడు ఈ భూమండలం అంతా ఆయనే పరిపాలిస్తున్నాడు, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు భూమండలాన్ని. అందువల్ల భూమి మీద అణువణువు ఈంది అధికారం, పెత్తనం. అందువల్లే నిస్సంకోచంగా అడవిలోకి వెళ్ళాడు. అలా వెతుకుతూ ఉన్నట్ట ఉత్పలారణ్యంలో అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలతో ఉన్నది. 8 మైళ్ళు పొడుగుంది ఆ చెట్టు, ఏకంగా ఇంతంత ఓడలు దిగి. ఆ చెట్టు కింద కూర్చునింది ఒక ఆవిడ. ఇక ఆవిడ చూడగానే వేరే ఎవరు వర్ణించక్కర్లేదు ఆయనకి. ఆవిడ చూడగానే అర్థమైంది. ఎందుకంటే పెద్ద బానకడుపు, నెత్తి మీద ఏ తాకులు పెట్టినట్టున్న జుట్టు, ఆ భయంకరమైన మిడుగుడ్లు, చెవుల్లో ఉన్నటువంటి తాడి చెట్టుల్లోని వెంట్రుకలు, చెవుల్లో వెంట్రుకలు తాడి చెట్టుల్లో ఉన్నాయి ఒక్కోటి. అలాంటివి, ఆ పెద్ద ముక్కు, ఆ గుంటలు ముఖంలో ఉండడం, ఇక దంతములు బయటికి కనబడి దంతరుచి కౌముదిలే లేదు అక్కడ కర్మ, మహిషంలో ఉంది. అలాంటి దంతాల కాంతితో, నల్లని కాంతితో ఉన్నటువంటి ఆవిడ ఈ భయంకరమైన ఈ వికృత రూపమును చూచిన ఈయన సందేహము లేదు, ఈ స్త్రీ ఆ విప్రుడు చెప్పినటువంటి స్త్రీయే, ఆ విప్రుడి భార్యయే అనుకుని దగ్గరకి చేరి, అమ్మగారు నమస్కారం అనగానే నమస్కారం అంది ఆవిడ. ఈయన తెల్లబోయాడు. ఎక్కువ మాట్లాడిస్తే ఆవిడ గొంతు వింటేనే గుండె ఆగిపోయేటట్టుంది. అందుకని మళ్ళీ శృతిమెత్తగా, ఎందుకంటే విప్ర స్త్రీలు గౌరవార్హురాళ్ళు కానీ తెగడకూడదని శాస్త్రం కదా, అందుకని మళ్ళీ వినయంగా, తల్లి నువ్వేనా విశాలుడు అని పేరు కలిగినటువంటి విప్రుడి కూతురివి, నా దగ్గరకు వచ్చిన విప్రుడికి భార్యవి అంటే అవునా అంది ఆవిడ. అవునా తల్లి, మరి ఎలా వచ్చావమ్మా రాత్రికి రాత్రి ఎక్కడికంటే, ఏం చెప్పనండి అంటే ఆవిడ గొంతుకు నేను మీకు వివరించలేను, కానీ అలా వివరిస్తే నా గొంతుకు పోయేటట్టుంది, కానీ మిమిక్రీ ఆర్టిస్టు కాదుగా మేము, నా గొంతుకుతోటే చెబుతున్నాను అనమాట. ఆవిడ మాట్లాడుతుంటే అడవి దద్దరిల్లిందని రాశారు, నేనేం వేళాకోళంగా చెప్పట్లా. అంత భయంకరంగా ఉందట ఆవిడ కంఠం. భయంకరంగా అనడం కంటే మరీ మృదువుగా ఉందన్నమాట ఆ కంఠంతో. ఆవిడ అంది, నేను అతిరాత్రుడు అనే మునీంద్రుడి యొక్క కూతురిని. విశాలుడు అని పేరు కలిగినటువంటి మా నాన్నగారికి అతిరాత్రుడని కూడా పేరు. నన్ను ఒక మహాత్మునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనతో కలిసి హాయిగా కాపురం చేసుకుంటున్నాను. ఒకానొక దివ్యరాజ్యంలో ఉన్నాను. ఒక రోజున మా ఇంట్లో గాఢంగా నిద్రపోతున్నాను నేను. తలుపులు వేసినట్టే ఉన్నాయి మరి మా ఇంట్లో. నేను పడుకుంటే అంత తేలిగ్గా లేవను. నా అదృష్టం ఏంటంటే నాకు నిద్ర పట్టిందంటే ఏనుగులు తొక్కితే తప్ప లేవను నేను. ఏనుగు తొక్కితే పీనుగు అయిపోతాం కనుక లేస్తాను, ఓ మాదిరిగా లేవను. నిజంగా అదొక అదృష్టం అండి. ఏమిటో పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమంది పడుకుంటే వాళ్ళని లేపడం కూడా కష్టం. ఉపన్యాసం అయిపోయాక పెద్ద పెట్టులో గోవిందా గోవిందా అంటుంటే అప్పుడు వాడు అప్పుడే అయిపోయిందా అంటాడు. వీడు గోవిందా, వాడికి అయిపోయిందా. మరి ఎలా ఉపన్యాసంలో కూడా నిద్రలో వస్తుందండి? పూర్వజన్మ సుకృత పరిపాకం కాబట్టి. అందులో నా ఉపన్యాసం నేను ఏదో కొంచెం బాగా చెబుతానేమో, గొంతుకు బాగుంటుందేమో అని కొంతమంది పొగిడితే నిజం అనుకున్నాను. అప్పుడు కూడా అక్కడక్కడ ఒక్కొక్కడు తగులుతాడనమాట. అంటే కలిపురుషుడు ఆవహించాడు అనమాట వాడిని. కలి ఆవహిస్తే పురాణంలో నిద్ర వస్తుందని పెద్దలు చెబుతారు. ఏమో నాకు తెలియదు. ఇదంతా నేను పురాణాల్లో ఉన్నమాట చెబుతాను, వాళ్ళు నా మాట కాదు, నా మీద కోపగించకండి. చెప్పొచ్చేది ఏమిటంటే, నేను నిద్రపోతే మెలకువ రాదు నాకు. అటువంటిది నేను నిద్రపోతూ ఉండగా మరి ఇంట్లో పడుకున్నదాన్ని పడుకున్నట్టే ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు. తెల్లారి లేచి చూస్తే ఈ చెట్టు కింద కనపడ్డాను. ఎక్కడి నుంచి ఎలా వచ్చాను, అసలు ఈ చెట్టు ఎక్కడిది, నేను ఎక్కడున్నాను, ఇది కళా నిజమా అనుకుంటూ ఉంటే ఎంతలో ఒక రాక్షసుడు వచ్చాడు. మంచి భయంకరాకారుడు, నాకు 6 రెట్లు పొడుగున్నాడు వాడు ఏకంగా. వాడి పేరు బలాకుట్ట. వాడు నా దగ్గరకు వచ్చి, అమ్మగారు ఇక్కడే కూర్చోండి, మీకేం భయం లేదన్నాడు. నాకేం భయం రా, నా మొగుడికే భయపడను, నీకేం భయపడతాను అన్నాను అప్పటికీ నేను. అంటే వాడు అలా కాదమ్మా, మేము రాక్షసులం అనగానే, ఆ రాక్షసుడు అని అప్పుడు కొంచెం భయపడి నన్ను చంపకురా అందిట. మేము రాక్షసులమైనప్పటికీ అంత తొందరగా ఎవరిని పడితే వాళ్ళని తినంతల్లో అన్నాడు. తర్వాత ఎక్కువ మాట్లాడకుండా నన్ను ఇక్కడ వదిలేశాడు, ఈ చెట్టు కింద పెట్టాడు, దగ్గరికి రాడు. కానీ ముప్పొద్దులో మాత్రం నాకు ఆహారం పంపిస్తాడు, మంచి మంచి పళ్ళు పంపిస్తున్నాడు, రకరకాలైనటువంటి పిండి వంటలు పంపిస్తాడు, మంచినీళ్లు పంపిస్తాడు, పానకాలు పంపిస్తాడు. ఇవి బాగానే ఉన్నాయి. మా ఇంట్లో అయితే నేను వంట చేయాల్సి వచ్చేది అప్పుడప్పుడైనా. మా ఆయన ఏదో చేస్తూ ఉన్నా అప్పుడప్పుడు నేను చేయక తప్పదు. అది కూడా సత్యం చెప్పింది ఆవిడ. అప్పుడప్పుడు చేస్తుంది ఆవిడ. కానీ ఇక్కడికి వచ్చాక ఏ ఇబ్బంది లేకుండా నాకు మాత్రం ముప్పొద్దులో భోజనం పెడుతున్నాడు. అయినా మా ఆయన లేక నాకు ఒకటే బెంగ. ఎందుకంటే మా ఆయన రాత్రిపూట పడుకునే ముందు 2 గంటల సేపు కాళ్ళు తొక్కుతాడు. ఇక్కడ తొక్కేవాళ్ళు లేరు.
కాళ్ళు లాగుతాయి ఆవిడికి. మంచం మీద ఆవిడ పడుకుంటే ఆయన ఏం చేసేవాట, పక్కన గెడకర్ర పట్టుకుని మంచానికి పైన పూర్వం ఈ దోమల తెర కోసమని 4 వైపులో 4 కర్రలు పెడతారు. ఒక కర్ర గట్టిగా పట్టుకుని కాళ్ళు తొక్కుతూ ఉంటే కాస్త తొక్కు అనేది ఆవిడ. అంటే భర్త గారు ఇలా ఉంటాడు, ఈవిడ ఇలా ఉంటుంది కదా, శుభ్రంగా తొక్కేవాట. ఇక్కడ అడవికి వచ్చాక కాళ్ళు లాగుతున్నాయిటండి ఆవిడకి. కాళ్ళు తొక్కడానికి భర్తలెట్ట, అది ఆవిడ అసలు బాధ. మరి ఇప్పుడైనా అడవికి వెళ్ళిపోయాను, అయ్యో భర్తకు దూరంగా ఉన్నాను అనుకోవటంలా. రాత్రిపూట కాళ్ళు తొక్కేవాళ్ళు లేరు. ఎప్పుడైనా నాకు కోపం వస్తే కొరడా దెబ్బలు కొడదామంటే దెబ్బలు తినేవాళ్ళు లేడు. నా భర్తకు దూరం అయ్యానన్న బాధ ఒకటి. తర్వాత రెండోది, మంచం మీద తప్ప నాకు నేల మీద నిద్ర పట్టదు. ఇక్కడికి వస్తేనేమో చాపలు, స్పెషల్గా రూమ్ ఇవ్వట్లేదు వీడు. ఏదో పోని పురాణానికి వచ్చారు కదా, స్పెషల్ రూమ్ కావాలట వీళ్ళకి మళ్ళీ మంచం పరుపు కావాలట. అలా కాకుండా నన్ను కింద పారేశాడు. బండరాయి మీద తల పెట్టుకుని పండుకోవలసి వస్తోంది. ఒక్క నిద్రకి చెయ్యలేకపోవటము, సమయమునకు పాదసేవ చేసే భర్త లేకపోవటము, ఈ చిన్న చిన్న లోట్లు ఒకటి పక్కన పెడితే రాక్షసుడి వల్ల నాకు ఇంకేం పెద్ద ఇబ్బంది లేదు. మరి ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. నన్ను తెచ్చిన కారణమో జనవల్లభాయరుగా అన్ని శాచరుడు రయంబున మృంగడు నాతో ఇంపొనరగ భోగ్యం పడని నవుర్వీసుండున్. మహారాజా, నిన్ను చూస్తే రాజు అనిపిస్తున్నది, అందుకే అంటున్నాను. నన్ను ఎందుకు తెచ్చాడో కారణం మాత్రం తెలియటం లేదు. రాక్షసులకి మానవ మాంసం అంటే ఇష్టం. అలా ఇష్టం అనుకుందామా అంటే నన్ను మింగట్లేదు. నన్ను వాడు మృంగడంలా చంపడం లేదు. పోని స్త్రీలోలత్వంతో తెచ్చాడంటే నాతో భోగాలు అనుభవించట్లేదు. నాతో భోగము లేక తిండి తినక నన్ను మరి ఎందుకు తెచ్చాడో తెలియదు అనగా ఆయన తెల్లబోయి లోపల అనుకున్నట్ట, నీతో భోగములు. మహాత్మురాలా అనుకున్నాడు. పాపం పైకి అనలేడు కదా, మరి ఎంతైనా రాజు కదా. అందుకని, అమ్మా నేను నీ భర్త పంపగా వచ్చాను, నీ భర్త నీ కోసం తెగబెంగ పెట్టుకున్నాడు. ఇవాళకి 5 రోజుల క్రితం నా దగ్గరకు వచ్చాడు. 5 or 6 రోజుల క్రితం నీవిలా ఇంట్లో ఉన్నదాని ఉన్నట్టే అదృశ్యమైపోయావని వెతికి పట్టి తీసుకొని వచ్చి అప్పగించమని నన్ను అడిగాడు. నేను విప్రభక్తి కలిగిన వాణ్ణి, అందుకే నీ కోసం వెతికాను. నా అదృష్టవశాత్తు నువ్వు దొరికావు. నువ్వు దొరకకపోతే మీ ఆయనకి ఇచ్చిన మాట తప్పేది. సరే, ఇప్పుడు నిన్నిక్కడికి తీసుకొచ్చి నిన్ను తినక లేక ఏ విధమైనటువంటి దురుద్దేశ్యము లేక ఇక్కడే వదిలేసిన ఆ రాక్షసుడు ఎక్కడుంటాడో చెప్పగలవా అంటే, అలా కుడివైపుకి వెళ్ళండి, ఒక 5-6 క్రోసులు వెడితే అక్కడుంటాడు ఆ రాక్షసుడు. భోజనం వేళకు మాత్రం పట్టుకొచ్చి తానో తన పరివారమో నాకు ఆహారం ఇచ్చి పోతూ ఉంటారు. ఈ అడవి చుట్టుపక్కలంతా వాళ్ళు కాపలా ఉంటారట. అందువల్ల నేను ఎక్కడికి కదలలేను. వాళ్ళ దగ్గర ఎన్నో మాయాశక్తులు ఉన్నాయి. నేను ఈ చెట్టు దాటి కొంచెం వెళ్ళానా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది నా శరీరం తెలియకుండానే. అంటే ఏమిటనమాట, ఆయన ఒక మాయ పన్నాడు. ఈ మాయ వల్ల ఆ చెట్టు నుంచి ఒక 1/2 కిలోమీటర్ వెడితే మళ్ళీ డుబుగా వెనక్కి వచ్చేస్తుంది ఆవిడ. ఇంక ముందుకు వెళ్ళలేదు. అంత మాయతో కదలకుండా కట్టిపారేశాడు తన మంత్రశక్తితో. అందువల్ల నేను కదలలేకుండా ఉన్నాను అనగానే, ఇక నీకేం పర్వాలేదు, నీకు ఈ చెర తప్పిస్తాను, ఆ రాక్షసుడిని చెచ్చెర వధిస్తాను, నీకు చెర తప్పిస్తానని ఈయన బిరబిర అక్కడికి బయలుదేరిపోయాడు. మంచి ఖడ్గం ఓటి కోదండం ఓటి పుచ్చుకుని ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో అక్కడికి బయలుదేరట. కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక విశాలమైనటువంటి స్థలం కనపడింది. చాలా నున్నగా ఉంది ఆ స్థలం. అదొక మైదానం. దాని చుట్టూ చెట్లున్నాయి. ఆ చెట్లన్నీ మర్రి చెట్లు. ఓడలు బాగా దిగి ఉన్నాయి. ఆ ఓడలు దిగిన మర్రి చెట్టుపై నుంచి కిందకి ఆకులు దబదబా రాలుతున్నాయి. అక్కడ కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళు రాక్షస స్త్రీలు, రాక్షస స్త్రీలతో భయంకర రాక్షస భటులతో కూడుకొని ఒక పెద్ద రాక్షసుడు కనబడ్డాడు. ఆ రాక్షసుడు ఒక రాతి సింహాసనం మీద కూర్చున్నట్టు. అది రాతితో తయారు చేయబడిన ఆసనం. పెద్ద బండరాయితో చెయ్యబడిన చెక్కబడిన సింహాసనం మీద కూర్చున్నాడు రాక్షసుడు. వాడు నిజంగానే 2-3 తాడి చెట్లు పొడుగున్నాడు. పెద్ద సింహాసనం మీద ఇలా చేతులు పెట్టు కూర్చునున్నాడు. మంచి బలమైన కళేబరం. వాడికి అటు ఇటు వాడి భార్యలు అనుకుంటారు ఆడవాళ్లు కూర్చునున్నారు. ఆ రాక్షస స్త్రీలు కూడా వీడికి ఏమాత్రం తీసిపోవటంలా. వాడికి ఎదురుగుండా పెద్ద పరివారం ఉన్నది. అంతా కలిపి దాదాపు ఒక 100 మంది ఉంటారన్నమాట. ఆడాళ్ళైతేనే మొగాళ్ళైతేనే వీడితో కలిపి దాదాపు 100 ఉన్నారు. అంతమంది రాక్షసుల సైన్యాన్ని చూసి ఈ రాజుగారు కోదండం ఒక్కసారి ఎక్కుపెట్టి ముందుకు వెళ్ళబోతూ ఉంటే దూరం నుంచే చూశాడు ఆ రాక్షసుడు. వెంటనే వినయంగా, పాహి పాహి మహారాజా, పరమ పవిత్రుడివి, అనేక అస్త్రశస్త్ర కళా నైపుణ్యం కలిగిన వాడివి, సాక్షాత్తు స్వయంభువ మనువు యొక్క మనుమడివి, ధ్రువ చక్రవర్తి సోదరుడివి, మా అందరికీ ఏలికవి అయిన నీవు ఇక్కడికి రావడం నా అదృష్టం.
చక్రవర్తి గారు స్వయంగా మాలాంటి ఒక దాసుణ్ణి వెతుక్కుంటూ వచ్చారే అని ఆశ్చర్యపోతూ అమాంతంగా వెళ్ళి ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేసి తీసుకొచ్చి గౌరవించి తన రాజ్యాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంతలో భార్యలు పళ్ళెం తెచ్చారు. ఆ బంగారు పళ్ళాన్ని వాళ్ళు తేగా రాజుగారి కాళ్ళు పళ్ళెంలో పెట్టి రాక్షస స్త్రీలు అతని భార్యలు నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు. ఎంతో వినయంగా గౌరవించాట. అక్కడ చెప్పారు, వినయ నిభృతులప్పన్ వేగ వాడున్ శిరంబున్ జనపతి చరణాంభోజాతముల్ చేర్చి చిత్తంబున ప్రమదరసంబు పొంగనత్యంత భక్తిన్. ఆయన కాళ్ల మీద కాళ్ళు కడిగిన అనంతరం నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాక పళ్ళెం పక్కకి తీసి తల పెట్టి కాళ్ల మీద నమస్కరించాడు. పాదాల మీద శిరస్సు పెట్టి వినయంగా నమస్కరించాడు. ఆనందంతో పొంగిపోయాడు. ఎంతో సేవ చేశాడు. ఆ తర్వాత అన్నాడు, నీవు నా ఇంటికి నెమ్మినేతెంతుటన్ దేవధన్యుండనైతిన్ ననున్ భృత్యునింగా విచారింపు మే కార్యమైనంతగన్ భూవరా పంపు మే బొల్పుగా చేసేదన్. ఓ మహారాజా, నువ్వు నీ అంతటి వాడు, చక్రవర్తి, మా ప్రభు, మా ఇంటికి పిలవకుండా అతిథిగా రావటం మా పూర్వజన్మ సుకృతం. ఇది ఎంతో పుణ్యం చేయబట్టి నువ్వు వచ్చావు. దేవదేవ, నీ మహిమ నాకు తెలుసు. నీ కోదండం బ్రహ్మ సృష్టించిన కోదండం, రకరకాల అస్త్రశస్త్ర విద్యలు ఎరిగిన వాడివి. నువ్వు ఒక్క బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఈ ప్రపంచమే శూన్యమైపోతుంది. అంత శక్తి కలిగిన నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వచ్చేవాణ్ణి. నేను నీ సేవకుణ్ణి. నేను ఇప్పటికీ నీ సేవకుణ్ణే. ఇక్కడికి నా దగ్గరకు వచ్చావు గనక వినయంతో అర్థిస్తున్నాను. నన్ను నీ సేవకుడిగా చేసుకుని ఏదైనా ఒక పని చేయించుకో. నువ్వు చెప్పిన పని చేస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను అని తన భార్యలకేసి తిరిగి, చూశారా మన ఏలిక విష్ణుస్వరూపుడైన ఈ ఉత్తమోత్తముడు మనకు అతిథిగా వచ్చాడు. ఎవరక్కడ నృత్యాలతో గీతవాద్యాలతో ఈయన ఆనంద పెట్టండి అంటూ ఉంటే రాజుగారు సంభ్రమంతో అన్నాడు, నేను ఇవన్నీ తీసుకోవడానికి కాదు నాయన, ఓ పని మీద వచ్చానన్నాడు. ఆ పని మీద ఎందుకు వచ్చాడు ఏమిటో చెప్పాడుగా. అవన్నీ రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.